ఒక పక్క ఎక్కడ చూసినా ఏటీఎం వద్ద నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కనీసం 500 రూపాయలు డ్రా చేసుకోవాలనుకున్న సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. మరోపక్క ఎన్నికల వేళ కర్ణాటకలో భారీ మొత్తం కరెన్సీ నోట్లు పట్టుబడుతున్నాయి. చాప కింద నీరులా నకిలీ నోట్లను చలామణి చేస్తున్నారు. తాజాగా బెళగావిలో భారీగా దొంగ నోట్లు బయటపడ్డాయి. కర్ణాటక శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అక్కడ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో బెళగావిలో భారీగా నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 7 కోట్ల రూపాయల విలువ చేసే 2000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. నకిలీ నోట్లను తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక ఎన్నికలు అటు అధికార ఇటు విపక్ష పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. దాంతో గెలుపు కోసం కొందరు అభ్యర్థులు అడ్డదారులు తొక్కుతున్నారు. నకిలీ నోట్లు భారీగా ముద్రించి ఓటర్లకు పంచిపెడుతున్నారు. మొన్న బళ్ళారి అనంతపురం జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సులో తరలిస్తున్న 100 కోట్లకు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన తర్వాత కర్ణాటక పోలీసులు తనిఖీలను మరింత ముమ్మరం చేశారు.